హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో కేరళ స్టైల్ పులిసేరి. పేరు కొత్తగా ఉన్న రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఈ రెసిపీతో రోజు తినేదానికన్నా 4 ముద్దలు ఎక్కువే తింటారు. నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా చాలా బాగుంటుంది. మేము ప్రతి సంవత్సరం కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ఇష్టంగా తినే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇదేనండి. అంటే మనకి కర్రీస్లో ఇదే చాలా బాగుంటుంది. మిగతా వాటన్నిటిలో వాళ్ళు కొంచెం బెల్లము, పంచదార అలాంటివి ఏవో వేసేసి తియ్యగా ఉంటాయండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. అదే రెసిపీని నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచు అల్లం తరుగు, 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేశానండి. ఈ ఉల్లిపాయ తరుగు వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయని దోరగా వేయించుకుందాం. ఈ రెసిపీలో ఉల్లిపాయ అనేది ఇలా రంగు మారి ఇలా వేగితేనే రుచిగా ఉంటుందండి. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా అంటే కొద్దిగా ఇంగువ, అలాగే 2 రెబ్బల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మరోసారి కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ గడ్డ పెరుగుని 1/2 లీటర్ నీళ్లు పోసి ఇలా చిక్కని మజ్జిగగా చేశానండి. ఇప్పుడు ఈ మజ్జిగను కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా అంటే కొద్దిగా కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తరుగు వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు మరిగించుకున్నాము అంటే మనకి కేరళ స్టైల్ పులిసేరి అయితే రెడీ అయిపోతుంది. మనం ఈ రెసిపీని మజ్జిగ చారు అంటాము, కానీ మనం చేసే ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో వెల్లుల్లి, అల్లం అనేది వెయ్యం. అల్లం కొంతమంది వేస్తారు కానీ వెల్లుల్లి అనేది ఖచ్చితంగా వేయరు. ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయని కూడా ఇంత ఫ్రై చేయం కాబట్టి మనం చేసే మజ్జిగ పులుసుకి వీళ్ళు చేసే మజ్జిగ పులుసుకి చాలా తేడా ఉంటుంది. అందుకే నేను ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేశాను. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. తప్పక ఈ సమ్మర్లో ట్రై చేయాల్సిన రెసిపీ. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా మనం మజ్జిగ చారుని వేడి చేయమండి, జస్ట్ పోపులో వేసేసి తీసేస్తాము. కానీ వీళ్ళు ఏంటంటే ఒక 2-3 నిమిషాల పాటు వాటిని మరిగిస్తారు. అంటే మరిగించడం అంటే జస్ట్ వేడి చేస్తారనమాట. అదే రెసిపీని నేను మీకు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సేమ్ అలానే చేసి చూపించాను. థ్యాంక్ యూ.